విధంగా ఈ జిల్లాకి సహకరిస్తున్నటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక సభ్యునికి సమస్య చెప్పకుండా తెలుసుకొని ఇంటి సమయాన్ని కొంచెం పక్కకెట్టి అడావుడిగా వెళ్ళి సమస్య తెలుసుకొని మా ద్వారా వారి సమస్య తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా అక్కయ్యలు జయక్క, అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం పనిచేస్తున్నటువంటి సంఘం మన సంఘం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదైనా నిక్కచ్చిగా ఉన్నాయి దాన్ని ఫాలో అవుతూ రాష్ట్ర సూచనల మేరకు కానీ మన యొక్క ఆర్ఎస్ఎస్ సంఘ నియమాలకు కట్టుబడి వారి యొక్క ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా మన యొక్క కార్యక్రమాలు అనేటువంటి నిర్వహణ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పుట్లా రాజశేఖర్ గారిని సందేశపరుచుకే కోరుతుంది. ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు సోదరుడు దేవయ్య గారు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు, మా అందరికీ పెద్దన్నయ్య, దశాబ్దాల కాలం నుండి జగిత్యాల జిల్లాను కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కానివ్వండి, రాష్ట్రంలోనే ముందుండి పెద్దన్నగా సహకరిస్తున్నటువంటి అన్నయ్య నాటి నుండి నేటి వరకు ఎలాంటి ప్రధాన బాధ్యత ఆశించినటువంటి అజాత శత్రువు గడ్డ మైపాల్. రాష్ట్ర జనత వందే మాతరమనంగ కరములందించు భరతాంబ కాళికాంబ, కరములందించు భరతాంబ కాళికాంబ. స్మరించుకుంటూ నా మాతృభూమి సర్వతోముఖ వికాసం చెందాలని ఆకాంక్షించుచున్నాను. ఒక విద్యారంగ సేవకునిగా నా దేశ ప్రజలు విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సుసంపన్నులు కావడానికి నిరంతరం కృషి చేయుదును. విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు వారిని దేశభక్తులుగా, సంస్కారవంతులుగా, నీతివంతులుగా, శీలవంతులుగా మరియు మాతృదేశ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. సభ్యత్వంను స్వీకరించాను. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే జిల్లా అధ్యక్షుడిగా మీ పేరు చెప్పండి. అలాగే ప్రధాన కార్యదర్శిగా సంస్థ నియమ నిబంధనకు కట్టుబడి ఉంటూ తోటి ఉపాధ్యాయుల పట్ల సౌభ్రాతృత్వం భావనతో వారి సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనస వాచ కర్మణ కృషి చేయుదునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రేపా
వివిధ మండలాల నుండి వచ్చేసిన తపస్ కుటుంబ సభ్యులకు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, జిల్లా బాధ్యులకు, సీనియర్ ఉపాధ్యాయులకు, మా తోటి ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ బాధ్యతను నాపై ఉంచి మీ అందరూ నా వెనుక ఉండి నన్ను ముందుకు నడుపుతారని ఆశిస్తున్నాను. మీరు అందించిన ప్రోత్సాహాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకుపోతూ మీ సమస్యలో ఎలాంటి సమస్యలున్నా నేను భాగస్వామ్యమై మీ సమస్య సాధనలో మీ అందరి సహకారంతో ముందుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇట్టి ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో నాకు సహకరించిన మా జిల్లా అధ్యక్షుడు భువనగిరి దేవయ్య గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద గురుతర బాధ్యత మొట్టమొదటిసారిగా నాకు అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎట్టి అవకాశం వచ్చినా, ఎక్కడ అవకాశం ఉన్నా తపస్ కార్యకర్తకి ఖచ్చితంగా న్యాయం జరిగేలా ఆ దిశగా మీ అందరినీ కలుగుతారు. ఖచ్చితంగా ముందడుకోదాం. ఎందుకంటే 3.5 సంవత్సరాల ఏమోగా ఎక్కడ కూడా వెనకకు రాకుండా మీ అందరి సహకారంతో ఒక విజయవంతంగా పూర్తి చేశాం. సో ఇప్పుడు కూడా ఈ 3 సంవత్సరాల కాలం మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీస్సులతోటి ఖచ్చితంగా ముందరికి పోతానని హామీ ఇస్తూ నన్ను గెలిపినందుకు మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ